శ్రీ అస్ట్రాలజీ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ ఫల్గుణ మాసం యందు ఈ బుధవారం చాలా చక్కటి దినం, చాలా సంతోషకరంగా ఉండబోతుంది. సూర్య ఉదయం నుంచి మీ మనసులో చిరునవ్వు, సంతోషం, ధైర్యం, సాహసం అన్ని కుటుంబంలో సంతోషమైన శుభ సూచకమైన విషయాలు మీకు ఎదురవ్వడం, అలాగే శుభవార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. మకా నక్షత్రం అంటే చాలా 27 నక్షత్రాల్లో చాలా శక్తివంతమైన నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చినప్పుడు తులారాశికి చాలా శక్తివంతమైన విజయాలు, వాళ్ళు అనుకున్న పనులలో వేగవంతమవుతుంది. మీరు ఎవరన్నా పెద్దవాళ్ళతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న విషయాల్లో విజయం పొందగలుగుతారు. అలాగే ఉద్యోగరీతిగా కొన్ని విషయాల్లో కూడా మెరుగైన ఫలితం కనబడుతుంది. ఎందుకంటే చంద్రుడు సింహరాశిలోకి వెళ్ళినప్పుడు చాలా శక్తివంతుడవుతారు. అలాగే పంచమ రాశిలో సూర్యుడు ఉండడం, ఆ సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి పైన పడినప్పుడు మనకు తులారాశి వారికి లాభస్థానం అంటే ఏకదశమ స్థానంలోకి రావడం చాలా గొప్పది. అందువల్ల ఈరోజు మొదలెడుతున్న ఈ చంద్రుడి యొక్క బలం 10 సూచనల పరంగా మీకు మేలైన విషయాల్లో మెరుగైన ఫలితం ఇవ్వడానికి ఆయన సాయశక్తులు పనిచేస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఈరోజు చాలా సంతోషకరమైన మన మనసులో ఉన్న ప్రేమ విజయం పొందగలుగుతుంది. అలాగే చాలా రోజులుగా కొన్ని విషయాల్లో దూరమైన వాళ్ళు కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కలతలు చెంది మానసికంగా ఉన్న భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని విషయాలు కానీ మార్పు కలగబోతుంది. అందువల్ల ఈరోజు మీరు ప్రయత్నం చేసిన తర్వాత మీ కుటుంబం అంతా ఏకాభిప్రాయంలో రావడానికి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అలాగే ఈరోజు తిథి త్రయోదశి. ఈ ఫల్గుణ మాసం యందు చంద్రుడి యొక్క బలం రెట్టింపు సంఖ్యలో రావడం వల్ల అనుకున్న విజయాలు ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీ పాత బకాయిలని తీర్చుకునే అవకాశం కలిగిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయానికి సోపానంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు విద్యా విషయాలలో చాలా రోజుగా ఎదురు చూస్తున్న వాళ్ళు విజయాలు త్వరగా మీకు విజయ పదంలో నడిపిస్తారు. వాళ్ళు రాస్తున్న పరీక్షల యందు విజయం పొందగలుగుతారు. అంటే చాలామంది విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంటారు. ఎలా ఉంటుంది, ఎలా రాయాలని. చాలా వరకు వాళ్ళు నేర్చుకున్న విద్య, గురువులు చెప్పిన విద్యల ద్వారా ఈరోజు వాళ్ళు పరీక్షల యందు విజయం కలిగే రోజుగా ఏర్పడబోతుంది. వాళ్ళ జీవితంలోనే పెను మార్పు అనేది కూడా కలగబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు కలిగిస్తున్న శత్రువర్గం, అంటే మనతోనే ఉండి మనల్ని ఇబ్బందులు కలిగిస్తున్న కొద్దిగా వర్గ విభేదాలున్న ఉద్యోగస్తులలో మార్పు కనబడబోతుంది. అందువల్ల ఈరోజు అలాంటి విషయాల్లో మీరు విజయం పొందగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు పడకండి. చాలా రోజు తులారాశి వారు ప్రయత్నాలు, విజయాలు, అలాగే వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు జరగాలని, మనసులో ఎన్నడూ లేని విజయాలు పొందాలని చూస్తున్నారు. త్వరగా ఉగాది యొక్క పర్వదినం నుంచి మన జీవితంలో పెను మార్పులు కలగబోతుంది. శుభగ్రహాల అనుగ్రహాలు అన్నీ కూడా మారబోతున్నాయి. మన భవిష్యత్తుని, మన ప్రణాళికని మార్చుకునే అవకాశం ఈ సంవత్సరం మనకు ఖచ్చితంగా దొరుకుతుందని, 100% విజయం పొందగలుగుతామని ఖచ్చితంగా దృఢ నమ్మకంగా ఉండండి. గోచార ఫలితం అంటేనే చాలా భయాందోళనగా ఉంటుందండి. ఒక్కరోజు ఇబ్బంది అయితే 7 రోజుల వరకు కూడా ఒక్కొక్క మనిషికి చాలా ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు కూడా ఎదురు చూసాం. అందువల్ల మనం తగు జాగ్రత్తలు తీసుకొని మన జీవితంలో ఆటుపోట్లు లేకుండా ప్రశాంత వాతావరణంగా మన ఆలోచనలని మంచి మార్గంలోకి నడవడిక ద్వారా ముందుకు పోయి
విజయం పొందేలాగా ప్రయత్నిస్తాం. ఈరోజు మీకు ఒక చిన్న గోచార ఫలితం వివరిస్తున్నాను. ఒకవేళ మీరు సరైన మూడ్లో లేకపోతే తేరుకోండి. అది మిమ్మల్ని ఇబ్బందికరం లేకుండా చేయగలుగుతుంది. సంతోషాన్ని, అదృష్టం ఈ వేళ మీతో ఉంటుంది. ఎవరినైనా కలవాల్సి ఉంటే చొరవ తీసుకొని మళ్ళీ వెళ్ళి వారిని కలవండి. ముందుగా అపాయింట్మెంట్ లేకపోయినా తీసుకోకపోయినా వెళ్ళి వాళ్ళతో కలవడం వల్ల మీకు విజయం కలిగిస్తుంది. ఆ ప్రయత్నం విజయం పొందడమే మీ జీవితంలో మొట్టమొదట అడుగు వేయబోతున్నారు. అలాగే కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అనుకున్న వారు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అలాగే కాంట్రాక్ట్ సంతకాలు చేయడానికి కానీ, పెళ్లి సంబంధ విషయాల్లో కానీ ఒక నిర్ణయానికి రావడానికి, కన్ఫ్యూషన్ అనేది లేకుండా నివారించడానికి ఈరోజు మీ మిత్రులని సలహా తీసుకొని అటువంటి విషయాల్లో విజయం పొందేలాగా అడుగులు వేయండి. రాబడి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మీ సంపదని రెట్టింపు సంఖ్యలో పెంపొందించుకొని ముందుకు వెళ్ళండి. మీ స్నేహితుల ద్వారా కొన్ని ఉపయోగకరమైన సమాచారం అందడం వల్ల ముఖ్యమైన పరిచయాలు ఏర్పడడం వంటి జరుగుతాయి. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పరిచయాలు చేసుకోవడం ఈవేళ చాలా ముఖ్యమైన ప్రయాణాలు మీకున్నంత సుఖవంతంగా ఉండవచ్చును. ఒక వ్యక్తి మీకు అకస్మాత్తుగా ఎక్కువ స్నేహంగా ఉండడం చూసి ఒక వ్యక్తి ఉద్దేశం ఏమిటో తెలియక మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ జరుగుతున్న కాబట్టి ముఖ్యంగా ఈవేళ మీరు అప్రమత్తంగా ఉండండి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా కూడా ఉండండి. ఏవైనా సంతకాలు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా పత్రాల వెనుక ఉన్న నియమాన్ని, నిబంధనలని, షరతులని క్షుణ్ణంగా చదవడానికి కావలసినంత సమయం తీసుకోండి. సరైన సమయంలో వీక్షణతో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఆర్థిక విషయాల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తగా ఉంటారు. అందువల్ల సిరి సంపదలని పెంపొందించుకోవాలి. కుటుంబంలో సంతోషాన్ని చూడాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రేమతో, అనురాగాలతో ఉండండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలని మితమీరంగా చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఈరోజు మనకు జరగబోతున్న ప్రతి గ్రహాలలో సంతోషకరమైన శుభశాతం అధికంగా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడైనా మీకు విమర్శనలు కానీ, వాదోపవాదాలు కానీ మీ ఎదురుపడినా దాని గురించి పట్టించుకోండి. సుఖం, సంతోషం వైపు మనం వెళ్ళాలి. అందువల్ల ఈరోజు ప్రేమ కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు.